డెఫినెట్‌గా వాళ్ళ ఇన్వెస్టర్స్‌ని ఎలా మేము గైడ్ చేయాలి సార్? ఎక్కడ కొనమని చెప్పాలి? ఎక్కడ కొనొద్దని చెప్పాలి? ఇది $1,000,000 క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ప్రతి ఇన్వెస్టర్ కూడా వాళ్ళ థింకింగ్, థాట్ ప్రాసెస్ వేరుంటుంది. ఫస్ట్ మీరు ఏజెంట్గా ఏం చేయాలంటే వాళ్ళ పర్పస్ ఏంటో కనుక్కోవాలి. పర్పస్ ఏంటి? ఉండడానికి అడుగుతున్నారా? ట్రేడింగ్ కోసం అడుగుతున్నారా? రెంటల్ ఇన్కమ్ కోసం అడుగుతున్నారా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకేదేనికి అడుగుతారు. అడిగినప్పుడు ప్రతి పాయింట్కి స్ట్రాటజీ వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రాండ్ మదర్ ఒక మనవరాలకి ₹1,00,00,000 గిఫ్ట్ ఇస్తుంది. ఆవిడ వయసు 5 సంవత్సరాలు. గ్రాండ్ మదర్ వయసు 80 సంవత్సరాలు, మనవరాలు వయసు 5 సంవత్సరాలు, ముని మనవరాలు. సో ఆవిడ 25 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్లాన్ చేసి 20 సంవత్సరాలకి డబ్బులు పెట్టాలనుకుంటుంది. అలాంటప్పుడు సిటీలో కొనుక్కోవడంలో, సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా లైక్ బంజారాలు, జూబ్లీస్లో కొనుక్కుంటే 3 నుండి 4 లక్షల గజం ఉంది. అది కొనుక్కుంటే పెద్ద అప్రిషియేషన్ ఉండదు. అదే సిటీకి దూరంగా డెవలప్డ్ ఏరియాస్లో కంటే డెవలపింగ్ ఏరియాస్లో కొనుక్కోవాలి. డెవలపింగ్ ఏరియాస్లో కొనుక్కుంటే ఏమవుతుందంటే అదే రేటుకి ఇక్కడ 100 గజాలు వస్తే అక్కడ 1000 గజాలు వస్తుంది. అక్కడ 10,000, 20,000 దొరికితే ఇక్కడ 3 లక్షలు, 4 లక్షలు ఉంది. సో అది కంపారిజన్. సో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా సిటీకి ఎంత దూరం వెళ్తే అంత మంచిది. ఒకప్పుడు కుక్కటిపల్లి అంటే జంగుల్ అన్నారు, ఇప్పుడు కుక్కటిపల్లిలో 2.5 లక్షలు ఉంది. అలాగే మన తెల్లాపూర్ కానీ, కొల్లూరు కానీ అవన్నీ ఎవరికి తెలిసిన పోచారం కూడా ఇప్పుడు పెరిగిపోయింది. అంటే ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు అక్కడ ఖచ్చితంగా డెవలప్. షాబాద్లో ఒకప్పుడు ఏముండేది కాదు. నవాపేట, మోకిలా, శంకర్పల్లి ఏముండేది కాదు. ఈరోజు ఆ మోకిలాలో 70-80 వేలు అమ్ముతున్నారు గజం. సో ప్రజలు ఏం చేయాలంటే మీకు అప్రిషియేషన్ కావాల్సినప్పుడు సిటీకి నలుమూల 4 సైడ్, హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే 4 సైడ్లు పెరుగుతుంది మీకు సిటీ అనేది. అటు నార్త్, ఇటు ఈస్ట్, వెస్ట్, సౌత్. వెస్ట్ జోన్ కొద్ది బాగా పెరిగినా ఇప్పుడు మిగతావి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ నెక్స్ట్ 2050 ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు హెచ్ఎండిఏ హైదరాబాద్ 2008లో 2030 వరకు ప్లాన్ చేశారు. దాన్ని ఇప్పుడు మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్స్ బెటర్ యూ హ్యావ్ టు గో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర 30-35% మార్వాడి, గుజరాతీ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, రావు గారు ఎక్కడైతే పవర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఎక్కడైతే వాటర్ లేదు, ఎక్కడైతే డ్రైనేజ్ లేదు, ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడ చూపించాడు అంటారు. మరి మనం కొంటామా? కొనం. వాళ్ళ థింకింగ్ వేరు, మన థింకింగ్ వేరు. ఎందుకంటే వాళ్ళు దూరంగా వెళ్ళి ఎందుకంటే ₹10 ₹2 కొంటారు. అంటే మార్కెట్లో 10,000 ఉంటే 2,000 కొనేస్తారు. ఒక 10 years హోల్డ్ చేస్తారు. దాన్ని ₹10 అమ్ముతారు. ₹2 కొని ఇంకో ₹2 ఖర్చు పెడతారు, వెయిట్ చేస్తారు. ఈ 10 సంవత్సరాలు, 80 తర్వాత డెవలప్ అవుతుంది. నేను అన్నట్టు పటాన్చెరు ఒకప్పుడు ఏమి లేదు, మోకిలా ఏమి లేదు, నవాపేట ఏమి లేదు. ఇప్పుడు అన్నీ డెవలప్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఓఆర్ఆర్ ఉంది, RRR వస్తుంది. ఇవన్నీ పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బట్టి ఈ ఒక్క పర్పస్కి, అదే మీకు రెంటల్ ఇన్కమ్ కావాలంటే వేరే దగ్గర కొనుక్కోవాలి, అదేవిధంగా ట్రేడింగ్ చేయాలంటే వేరే దగ్గర కొనుక్కోవాలి. సో మేము అడ్వైజ్ ఇచ్చిన రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చిన ఇవన్నీ కనుక్కొని వాళ్ళకి సూటబుల్ టైలర్ మేడ్ అంటారు. అంటే మీ సైజు వేరే సైజ్ మ్యాచ్ కాదు, మీ సైజే వేరే సైజు. ఇప్పుడు మీరు బట్టలు కుట్టించుకున్నారు, 6 నెలలు 1 నెల తర్వాత మళ్ళీ టైలర్ సైజుని తీసుకుంటారు. ఎందుకంటే మారిపోద్ది, కాన్సెప్ట్ మారిపోద్ది, సిచ్యువేషన్ మారిపోద్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిపోద్ది. అప్పుడు ఒకరు ఉంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు వస్తుంది. ఇవన్నీ తీసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. డెఫినెట్గా నా అడ్వైజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కొనుక్కుంటే మాత్రం సిటీకి 2 టైర్లో కూడా కొనుక్కోవచ్చు. 1 టైర్లో కాకుండా 2 టైర్, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇవన్నీ కూడా రంగారెడ్డి, సంగారెడ్డి దాటిపోయి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు సంగారెడ్డి కూడా సిటీలో అయిపోయింది, చౌటుప్పల్ కూడా సిటీలో వచ్చేసి మెట్రో వచ్చిన తర్వాత ఇప్పుడు కందుకూరు, ముచ్చారు అన్నీ కూడా పెరుగుతున్నాయి. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో చూస్తే మాత్రం దూరంగా వెళ్ళడం ఎంతైనా మంచిది. శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి ఎంతవరకు చేయొచ్చు అంటారు సార్? శ్రీశైలం హైవే పొలిటికల్ లింక్ వచ్చినట్టు కష్టం అని చెప్పడం. ఎందుకంటే శ్రీశైలం హైవే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా హైప్ అయింది. ఫార్మాసిటీ అని చెప్పారు, 19,330 ఎకరాలు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి గారు వచ్చే కొద్దిగా దానికి కన్ఫ్యూజ్ అయింది. ఎందుకంటే పొల్యూషన్ అవుతుంది ఇండస్ట్రీస్, దానివల్ల ఫోర్త్ సిటీ అనేది చేస్తున్నారు అంటున్నారు కదా సార్. అదే నేను చెప్తున్నాను. ఫార్మాసిటీ ఏమైందంటే పొల్యూషన్ అవుతుంది, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, చాలామంది ప్రజలకి హెల్త్ హెజార్డీస్ అవుతుంది, అందుకని తీసేస్తానని ఒక కారణం చెప్పారు. ముందు రద్దు చేస్తూ ఉన్నారు, తర్వాత షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, తర్వాత ఫార్మా క్లస్టర్ అన్నారు, తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు. ఏదైనప్పటికీ ఇప్పుడు గత 1 yearగా కొద్ది సంక్షేమంలో ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. 4th సస్టైనబుల్ సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ, నెట్ జీరో సిటీ, ఏఐ సిటీ అని రకరకాలు. ఎందుకంటే 4th సిటీ అనేది ఎందుకు వచ్చింది చాలామందికి తెలియదు. సికింద్రాబాద్ ఫస్ట్ సిటీ, హైదరాబాద్ సెకండ్ సిటీ, హైదరాబాద్ థర్డ్ సిటీ,
ఈ 4 సిటీకి ఏం పేరు పెట్టాలో తెలియక 4th సస్టైనబుల్ సిటీ అన్నారు. ఫ్యూచర్లో ఏదైనా పేరు పెట్టచ్చు. ఈ సిటీని ఎలా నిర్మించాలనుకుంటే 19,000 ఎకరాల్లో ఒక 5-6 ఎకరాలు గ్రీన్ టౌన్షిప్, గ్రీన్ ఫీల్డ్, ఈకో ఫ్రెండ్లీ టౌన్షిప్, ఐటీ కారిడారు, మెట్రో, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది, స్కిల్ వర్సిటీ వస్తుంది, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది, ఎస్సీజెడ్స్ వస్తున్నాయి. అంటే లేటెస్ట్ అంగులతో, లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్తో, లేటెస్ట్ ఆర్కిటెక్చర్ అన్నీ కూడా మైవాన్ టెక్నాలజీ, ఇంకా వేరే సుపీరియర్ టెక్నాలజీ, చాలా ట్రెడిషనల్ టెక్నాలజీ చాలా మంది తగ్గించేశారు. సో ఐజీబీసీ రేటింగ్ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్, అందులో హెల్త్ అజర్స్ చాలా ఒక 100 నుండి 150 పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ కడితే సిటీ ఇప్పటి వరకు డెవలప్ అయింది ఒకటి వేరు, నెక్స్ట్ డెవలప్ అయ్యేది వేరు. సో అందుకని 4 సస్టైనబుల్ సిటీ రావడం అనేది అంత ఈజీ కాదు. బట్ డెఫినెట్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు కాబట్టి మనం పెద్ద వరీ అవ్వవసరం లేదు. కొద్ది టైం పడుతుంది ఇన్వెస్ట్మెంట్కి. బట్ డెఫినెట్లీ ఎవరైనా హోల్డింగ్ కెపాసిటీ ఉంటే మాత్రం 10 సంవత్సరాల దాకా వెయిటింగ్ లిస్ట్ ఉంటే హ్యాపీగా కొనుక్కొని మీరు అప్రిషియేషన్ పొందొచ్చు.